ముందుగా ఆలస్యమందుకు అందరికి క్షమించాల్సి కొడుతుంది. తిరిగి మొత్తం కొత్తపల్లి కరీంనగర్ మండలం తిరిగి రావడం జరిగింది. బయట ఈరోజు గత సంవత్సరం కరీంనగర్ సిరిసిల్లలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం ద్వారా చాలామంది యువతి యువకులకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లాలో దాదాపు 300 మంది, కరీంనగర్లో దాదాపు 500 మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 డేస్ కదా, 90 డేస్ మనం ఇక్కడ యువకులకు శిక్షణ ఇవ్వడం, నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్స్ లాంటి వ్యక్తులను పట్టుకొచ్చి ఫ్యాకల్టీ పట్టుకొచ్చి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. దాంతోపాటు వారికి ఉచితంగా భోజనంతో పాటు మొత్తం కోచింగ్ పూర్తయిన తర్వాత క్వాలిటీ మెటీరియల్ దాన్ని కూడా ప్రత్యేక కమిటీ వేసి క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కష్టపడి మన నిర్వాహకులందరూ కూడా కష్టపడి దీన్ని నిర్వహించడం, దాంతోపాటు విద్యార్థులు కష్టపడి చదువుకున్నారు. ఈరోజు దాదాపు 30 నుంచి 50 మంది వరకు కూడా శిక్షణ పొందినటువంటి యువకులకు జాబ్స్ అవ్వడం. ఇప్పుడే గ్రూప్ 4 స్కూల్ అసిస్టెంట్స్, దాంతోపాటు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ రావడం జరిగింది. ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా రాబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కూడా తప్పకుండా చాలామంది యువకులు క్వాలిఫై అయ్యి తప్పకుండా ఉద్యోగాలు సాధిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే కోచింగ్ పేరు మీద హైదరాబాద్ లక్షల కోచింగ్ ఇస్తుంటే కోచింగ్ పేరు మీద ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఖర్చు పెట్టలేని పరిస్థితి, డబ్బులు లేని పరిస్థితి, కోచింగ్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇలా శిక్షణ ఇవ్వడం ఒక లక్ష్యంగా పెట్టుకొని శిక్షణ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఇంకా ఇవాళ ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి తెలుసు మనకు. ఇలా గతంలో బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏ విధంగా మోసం చేసిందో, నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఏ విధంగా మోసం చేసిందో, సేమ్ పందాను కాంగ్రెస్ పార్టీ అలా కొనసాగిస్తున్నది. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షలు ఖాళీ ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. బీఆర్ఎస్ సీఎల్ఏ మేమే ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఖాళీలు పూర్తి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. ఇవాళ 20,000 జాబ్స్కు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 జాబ్స్ ఇస్తామంటున్నారు. ఆ 50 కూడా ఇవ్వలే. ఇచ్చింది 20,000 జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు, 50,000 జాబ్స్ ఇస్తామంటున్నారు ఆల్రెడీ. ఇవాళ 4,000 నిరుద్యోగ గుర్తిస్తున్నారు, 4,000 ఇంతవరకు ఇవ్వాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది, నిరుద్యోగ గుర్తిస్తాను ఇవ్వాలి చెప్పని. ఒక్కొక్క విద్యార్థికి నిరుద్యోగ యువకునికి కాంగ్రెస్ పార్టీ 48,000 రూపాయలు బాకీ ఉన్నది. వాళ్ళు 48,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకునికి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సంవత్సరం లోపల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం కాకుండా ఇంకా ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి, కోచింగ్ సెంటర్ తిరిగే పరిస్థితి. కానీ బయట మాత్రం గప్పాలు కొట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న విషయాన్ని ఇలా నిరుద్యోగ యువత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పెడుతుంది. ఇలా 10 లక్షల మంది యువకులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 2023 ఆగస్టు 22 రోజు రోజ్గార్ మేళా ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికే నేనే స్వయంగా 2-3 రోజ్గార్ మేళకు అటెండ్ అయినా. నేనే నిబద్ధతతోని, నిజాయితీతోని, ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా సరైన పద్ధతిలో నోటిఫికేషన్ తీసుకుంటూ, సరైన పద్ధతిలో పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తూ ఇప్పటివరకు 14 రోజ్గార్ మేళలు నిర్వహించినాం. 14 రోజ్గార్ మేళలో 9,25,000 మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. 9,25,000 మందికి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ 2 సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళు నిరుద్యోగ భృతి ఒక్కొక్క విద్యార్థికి 47,000 రూపాయలు బాకీ ఉంది వాడిపోయి ఇప్పటికి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంది. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇలా చదువుకుందాండి కనీసం ఇప్పుడు మన కొత్త ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు బకాయిలు నెయ్యాలి. అవి కూడా ఇన్స్టాల్మెంట్లకే ఇస్తా అంటుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు ఏమో లోన్లు ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు ప్రభుత్వాలను నమ్మి వాళ్ళ పాఠశాలను విద్యార్థులకు సహాయం చేసే ప్రయత్నం ఇలా యాజమాన్యాలు చేసినాయి. ఇవాళ కనీసం జీతాలు ఇవ్వలేకుండా ఇల్లు కిరా కట్టడం కూడా కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా పాఠశాల స్కూళ్ళు కాలేజీ యాజమాన్యాలు విద్యాసంస్థల యాజమాన్యాలు అంటే దానికి ప్రధాన కారణం గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చేది, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించేది. అలా అధికారంలోకి వచ్చినా మాత్రం ఇలా ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామని చెప్పి అలా తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ యాజమాన్యాలు నష్టపోయి ఇలా విద్యార్థులను ఫీజు అడిగితే ఇలా విద్యార్థులు కట్టలేని పరిస్థితి. వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. కట్టలేని పరిస్థితి, ఉన్న చదువు కూడా పైకి పోయలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తే కూడా సర్టిఫికేట్ తీయాలి, సబ్మిట్ చేయలేని పరిస్థితి వాళ్ళ. కానీ ప్రభుత్వము యాజమాన్యాల మధ్యలో ఇలా విద్యార్థులు నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీల మధ్యలో ఇలా యాజమాన్యాలు నలిగిపోతున్నాయి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, సంక్రాంతి లోపల మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే 7,000 కోట్ల రూపాయలు చెల్లించకుంటే ఇలా యాజమాన్యాలతోని విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉంది. మొన్ననే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశం నిర్వహించినాం. ఆ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అనేక అంశాల చర్చ జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో సంక్రాంతి వరకు వేచి చూసి సంక్రాంతి తర్వాత ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు కలిసి ఎట్టి పరిస్థితుల్లో మేము చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం పక్క దిగిరాక తప్పదు, దిగి రావాల్సిందే. ఆ స్థాయిలో ఉద్యమం చేయడానికి అలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.